ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మాయోపాధి సనీశ్వరం ఇత్యుచ్యతే అంటున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఎవడంటే మాయా ఉపాధిగా గల ఆత్మయే ఈశ్వరుడని చెప్పుతున్నాడు. అంటే మాయ చేత ఆవరించబడినటువంటి చైతన్యాన్ని ఈశ్వరుడు అంటున్నాడు ఇక్కడ. అంటే అవిద్య ఏదైతే ఉందో అవిద్య చేత ఆచ్ఛాదించబడి అజ్ఞానం చేత ఆవరించబడినటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఎవరంటారు? జీవుడు. అవిద్య చేత ఆవరించబడిన జీవుడైతే మాయ చేత ఆవరించబడి ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. ఏవం ఉపాధి భేద జీవేశ్వర భేద దృష్టిర్ యా ఉత్పత్తి పర్యంతం తిష్టతి తావత్ పర్యంతం జన్మ మరణాది రూప సంసారో ననివర్తంతే అంటున్నాడు. అంటే ఈ ఉపాధి భేద జీవేశ్వర భేద దృష్టి అంటే ఉపాధి భేదంతో ఈ విధంగా ఉపాధి భేదం చేత జీవుడు ఈశ్వరుడు వేరువేరుగానే భేద దృష్టి ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ యొక్క జన్మ మరణం అనేది ఉంటూనే ఉంటాయి. ఈ సంసారం అనేది తొలగదు. ఎప్పుడు జీవుడు ఈశ్వరుడు భేదబుద్ధి ఉన్నంత కాలం కూడా జన్మ మరణాలు అనేటువంటివి ఉంటూనే ఉంటాయి. అందుకే తస్మాత్ కారణాన్న జీవేశ్వరయో భేదబుద్ధి స్వీకార్య. అందువల్ల ఏమంటున్నాడు? జీవుడు ఈశ్వరుడు భిన్నులు అనేటువంటి భేదబుద్ధి స్వీకరింపదగదు. అంటే ఆ విధంగా జీవ ఈశ్వర భేదబుద్ధి అనేది స్వీకరించడం అనేది సరైనటువంటిది కాదు. ఎందుకని? దీనివల్లే కదా ఇప్పుడు జన్మ మరణ హేతువులు అవుతున్నాయి, జన్మ సంసార బంధముల హేతువులు అవుతున్నాయి దీనివల్లే. అందుకే ఆ ద్వైత దృష్టియే సంసార హేతువు. అందుకే ఎప్పుడైతే ద్వైత దృష్టి ఎంతకాలం అయితే ఉంటుందో అప్పుడు వరకు ఏంటంటే నీకు సంసారానికి హేతు అవుతుంది. ఈశ్వరుడు భిన్నుడని భేదబుద్ధి ఏదైతే ఉందో ద్వైత దృష్టి ఏదైతే ఉందో అది సంసార హేతు అని, అద్వైత దృష్టి వలన మోక్ష సిద్ధి కలుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ మరలక మళ్ళీ ఇంకొక ప్రశ్న ఇస్తున్నాను. నను సాహంకారస్య కించిత్ స్య జీవస్య నిరహంకారస్య. ఇప్పుడు ఏమంటున్నాడు? సర్వజ్ఞస్య ఈశ్వరస్య తత్వమసీతి మహావాక్యాత్ కథం అభేదబుద్ధి ఉభయోర్ విరుద్ధం ధర్మక్రాంతత్వాది చేన్ అంటున్నాడు. అయితే సరే, అయితే తత్వమసి అనేది ఏదైతే ఉందో మహావాక్యము అది కూడా భేదబుద్ధి కలిగినటువంటి భేదభావన అనిపిస్తుంది కదా. అంటే తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. తత్వమసి అనేటువంటి మహావాక్యం కూడా రెండు భావాలు చెబుతుంది. అంటే అది ఈశ్వరుడు నీవు అనేటువంటి భేదబుద్ధి చూపిస్తుంది కదా. ఆ మహావాక్యం జీవేశ్వరులు భిన్నములని అది కూడా ప్రతిపాదిస్తుంది కదా. అందుకే జీవుడు అహంకారం కలవాడు, కించజ్ఞుడు. ఈశ్వరుడేమో అహంకారం లేనటువంటి వాడు, అంటే సర్వజ్ఞుడు. ఇట్టి విరుద్ధ ధర్మాలు గల జీవేశ్వరులు ఐక్యం ఎట్లా అవుతుంది? ఇక్కడ ప్రశ్న అన్నమాట. అది సరైనది కాదు. దానికి సరైనటువంటిది కాదు అన్న ఆ విధంగా అంటే అది సరైనది కాదు అనేటువంటిది సమాధానం చెబుతూ ఏమంటున్నాడంటే,
దానికి సమాధానంగా స్థూల సూక్ష్మ శరీరాభిమాని ఎవరు? స్థూల సూక్ష్మ శరీరాభిమాని త్వం పద వాచ్యార్థం. ఈ త్వం అనేది ఏదైతే ఉందో స్థూల శరీరము అలాగే సూక్ష్మ శరీరానికి అభిమాని. త్వం అంటే ఏంటి ఇక్కడ? నీవు. త్వం తత్ అంటే ఈశ్వరుడు. ఉపాధి నిర్ముక్తం సమాధి దశా సంపన్నం శుద్ధ చైతన్యం త్వం పద లక్ష్యార్థం. ఇప్పుడు స్థూల సూక్ష్మ శరీరాభిమాని గల జీవుడేమో త్వం పదార్థ వాచ్యార్థం అయితే, దీనికి ఉపాధి నుండి విడిపడినటువంటి సమాధి ఉపాధి నుంచి విడిబడి సమాధి దశతో సంపన్నుడైనటువంటి శుద్ధ చైతన్యం జీవునికి త్వం పదార్థ లక్ష్యార్థం అగుచున్నది. ఇక్కడ విచారణ చేస్తే ఏంటంటే, ఇప్పుడు సాధనలో ఏంటంటే ఇక్కడ ఉపాధి నుండి విడిబడి, ఉపాధి అంటే దేంట్లో ఎప్పుడు విడిపడుతుంది? సమాధి దశతో. సాధనలో సమాధి అనే దశతో ఏమవుతుందంటే ఉపాధి నుంచి విడిపడిపోయి శుద్ధ చైతన్యం జీవుణ్ణి ఏం చేస్తుందంటే త్వం పదం ఏదైతే ఉందో లక్ష్యార్థం, దాని యొక్క లక్ష్యం ఏంటి? తత్ అనేటువంటి పదాన్ని లక్ష్యం అనమాట. లక్ష్యార్థమైనటువంటిది తత్ అనే పదార్థాన్ని అగుచున్నది అంటున్నాడు ఇక్కడ. దానికి ఇప్పుడు సమాధి దశలో జరుగుతుంది. సమాధి అన్నాడు కానీ ఇక్కడ అంత్యము, లాస్ట్ అనమాట సమాధి అంటే. ఇక్కడ వేదాంత విచారణలో చెప్పినటువంటి బ్రహ్మైక్య స్థితి, దాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం సమాధి అంటే. అంతేగాని సవికల్పము నిర్వికల్పం అంటే ఇక్కడ సవికల్పం కాదు, ఇక్కడ నిర్వికల్పమైనటువంటి బ్రహ్మాకార వృత్తి కలిగినటువంటి సమాధి అనమాట. దానిలో లక్ష్యార్థం అది బ్రహ్మాకార వృత్తి, దాది లక్ష్యంగా అయినప్పుడు ఏంటంటే తత్తుగా అవుతుందన్నమాట అన్నాడు. ఏవం సర్వజ్ఞత్వాది విశిష్ట ఈశ్వర తత్ పద వాచ్యార్థం. ఇదేంటంటే ఉపాధి శూన్యం శుద్ధ చైతన్యం తత్పద లక్ష్యార్థం. అందుకే ఈ విధంగా సర్వజ్ఞత్వం మొదలైనటువంటి ధర్మములతో ఏదైతే ఉందో ఈశ్వరుడికి ఏంటంటే ఉత్పాదము వాచ్యార్థమగు ఉత్పాద వాచ్యార్థమగుచున్నది. ఇది అంటే ధర్మములతో కూడినటువంటిది ఈశ్వరుడికి ఏమవుతుందంటే ఇది ఉత్పాదము ఈశ్వరునికి పదము వాచ్యార్థము అగుచున్నది. ఉపాధి లేని శుద్ధ చైతన్యం స్వరూపుడైనటువంటి ఈశ్వరుడికి ఏమవుతుందంటే పదము లక్ష్యార్థం అవుతుంది. ఉపాధి కలిగినటువంటిదేమో ఇది ఈశ్వరుడికి వాచ్యార్థముగా అన్నాడు ఇక్కడ. కూడినటువంటి సర్వజ్ఞత్వం మొదలైనటువంటి ధర్మాలతో కూడినటువంటిది ఏదైతే ఉందో అది ఈశ్వరుడికి ఉత్పాద వాచ్యార్థమగుచున్నది, ఉపాధి అన్నాడు. ఏదైతే ఇప్పుడు చెప్పాడో ఏవం సర్వజ్ఞత్వాది విశిష్ట ఈశ్వర తత్పదం వాచ్యార్థం. ఇప్పుడు సర్వజ్ఞత్వాది అనేది ఏదైతే ఉందో అది విశిష్ట ఈశ్వరుడికి వాచ్యార్థం అవుతుంది అది అన్నాడు. సర్వజ్ఞత్వాదని ఉపాధి భేదంతో ఏంటంటే వాచ్యార్థం అవుతుంది. లక్ష్య అంటే ఇది మరి స్వరూపంతో చూసుకుంటే లక్ష్యార్థం ఏమవుతుంది అంటే అదే స్వరూపంతో చూసుకుంటే ఈశ్వరుడికి ఏమవుతుందంటే అదే పదము లక్ష్యార్థం అవుతుంది. ఏంటంటే ఇక్కడ తత్వం అనేది రెండు ఉన్నాయి. తత్ అనేటువంటిది ఏదైతే ఉందో సర్వజ్ఞత్వంతో ఇదేమవుతుందంటే వాచ్యార్థం అవుతుంది. అదే స్వరూప దృష్టితో చూస్తే ఏమవుతుందంటే అదే లక్ష్యార్థం అవుతుంది. ఇప్పుడు తొమ్ అనేది ఏదైతే ఉందో అది ఉపాధి ధర్మంతో కూడినటువంటి జీవస్వరూపానికి అది అప్పుడు ఏమవుతుంది, అది తనకు సర్వజ్ఞత్వం అనేది ఇప్పుడు ఏదైతే ఉందో తత్ అనేటువంటిది అప్పుడు భేద బుద్ధితో ఉన్నప్పుడు ఏంటంటే వాచ్యార్థంగా అవుతుంది. అది అదే స్వరూప దృష్టితో చూస్తే ఏమవుతుందంటే అది లక్ష్యార్థం అవుతుంది. అది
అంటే వాచ్యార్థం అంటే కేవలము మాట ద్వారా, వాచము అంటే మాట, వాచ్ వాచ్య అంటే మాట యొక్క భావన, అది అర్థము, వాచ్యార్థము. అది కేవలము మాట ద్వారా తెలియజేసాడు. అది స్వరూప జ్ఞానంతో చూస్తే ఏమవుద్దంటే అదే లక్ష్యార్థం. తత్ త్వం అసి, తత్వమసి అంటే తత్తు అది ఆత్మ, త్వం నీవు అంటే తత్ అంటే పరమాత్మ, అది త్వం ఏదైతే ఉందో జీవుడు, అసి అంటే ఆ పరమాత్మ నీవు అయి ఉన్నావు అని చెప్పే మహావాక్యంలో తత్ ఏదైతే ఉందో మొట్టమొదటి చెప్పినప్పుడు ఏమవుతుందంటే కేవలము వాచ్యార్థంగా ఉంటుంది. అదే తన యొక్క స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకునేటప్పుడు ఏమవుద్దంటే అదే లక్ష్యంగా మారుతుంది, లక్ష్యార్థంగా ఉంటుంది అని చెప్తున్నాడు. పతంజలి మహర్షి చెప్పింది ఏంటంటే తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఏమైంది, కేవలం నువ్వు ఒక మాట ద్వారా జ్ఞానం కలిగింది అంతే. అదే నువ్వు సాధన ద్వారా తెలుసుకున్నప్పుడు ఏమైంది, అది తెలుసుకునేటప్పుడు అది లక్ష్యంగా మారింది, అది ఈశ్వరత్వం లక్ష్యార్థం అయింది. ఈ విధంగా లక్ష్యార్థం అవుతున్నది అంటున్నాడు. ఏవం చ జీవ ఈశ్వరయో చైతన్య రూపేణ భేదే బాధక భావ. ఇట్లా చైతన్య స్వరూపం చేత ఏమంటున్నాడు ఇక్కడ, జీవునికి ఈశ్వరుడికి భేదము లేదనుటలో బాధ లేదు. ఈ విధంగా చైతన్య చైతన్య స్వరూపం చేత, చైతన్య స్వరూపంతో జీవుడికి అలాగే ఈశ్వరుడికి భేదము లేనే లేదు. ఎందుకని, ఈ రెండిట్లో కూడా ఉన్నది చైతన్య స్వరూపమే. కేవలము ఉపాధి ధర్మత ఆకారాలు వికారాలు కలిగినటువంటి ఉపాధి భేదమే తప్ప చైతన్యపరంగా అన్నిటి యందు అభేదమే ఉంటుంది. ఏవం చ వేదాంత వాక్యైః సద్గురుపదేశేన చ సర్వేష్వపి భూతేషు ఏషాం బ్రహ్మబుద్ధిర్ ఉత్పన్నతే జీవన్ముక్త ఇత్యర్థః అంటున్నాడు ఇక్కడ. అందుకే ఈ విధంగా వేదాంత వాక్యైః సద్గురుపదేశేన, సద్గురుం యొక్క ఉపదేశం చేత, ఈ విధంగా వాక్యముల చేతను సద్గురు ఉపదేశం చేతను వలన సర్వభూతైః అంటున్నాడు ఇక్కడ. సర్వభూతేషు అని ఇక్కడ సప్తమి విభక్తిలో చెబుతున్నాడు. సర్వభూతి అన్ని భూతముల యందు ఎవరికి బ్రహ్మబుద్ధి ఉత్పన్నమగుతున్నదో అంటున్నాడు. బ్రహ్మబుద్ధి ఏషాం, వీటిలో సర్వభూతేషు ఏషాం బ్రహ్మబుద్ధి ఉత్పన్నా తే, ఎవరికైతే ఉత్పన్నమవుతుందో ఆ బ్రహ్మబుద్ధి వారే జీవన్ముక్తా ఇత్యర్థః, జీవన్ముక్తులని అర్థము. ఈ విధంగా బ్రహ్మబుద్ధి కలగాలి. బ్రహ్మాకార వృత్తి మొట్టమొదటగా నువ్వు సాధన చేయగలిగితే, చేసేటప్పుడు నేను పరమాత్మ స్వరూపుణ్ణి, ఈ యొక్క చావు పుట్టుకలు కలిగినటువంటి ఉపాధి భేద కలిగినటువంటి ఈ శరీరాలు నా స్వరూపం కాదు, నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో నువ్వు విచారణతో ఆ సాధన చేయగలిగితే అప్పుడు నీకు ఈ విధమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది, బ్రహ్మాకార వృత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ ఇంకొక ప్రశ్న ఇక్కడ తలెస్తుంది. నను జీవన్ముక్తః అంటే జీవన్ముక్తులంటే ఎవరు అసలు? జీవన్ముక్తుడు అనే ప్రశ్న వేసినప్పుడు యదా దేహోహం పురుషోహం బ్రహ్మోహం శూద్రోహం మస్మీతి దృఢనిశ్చయః తదా నా అహం బ్రాహ్మణో నా శూద్రో నా పురుషః కిం త్వసంగః సచ్చిదానంద అంటే కిం త్వ అసంగః సచ్చిదానంద స్వరూపః ప్రకాశరూపః సర్వాంతర్యామి
చిదాకాశరూపోऽస్మీతి దృఢనిశ్చయః రూపో పరోక్షజ్ఞానవాన్ జీవన్ముక్తః. ఇది జీవన్ముక్తుడి యొక్క లక్షణము. ఇప్పుడు మనము అజ్ఞాన వశంలో ఏ విధంగా అయితే దేహోహం నేను శరీరాన్ని, ఎట్లు నేను దేహము, అలాగే నేను పురుషుణ్ణి, నేను బ్రాహ్మణుడను అని, నేను శూద్రుడును అని ఎలా ఏ విధంగా దృఢంగా నమ్ముతున్నామో అట్లాగే ఇప్పుడు అదే తదా అహం బ్రాహ్మణోనా అంటున్నాడు. అంటే నేను బ్రాహ్మణుడు కాదు, శూద్రుణ్ణి గాను, నా పురుష నేను పురుషుణ్ణి కాను. కిం మరి ఎవరు మరి అంటే ఇక్కడ పురుషుణ్ణి కాను, నేను సంగము లేనటువంటి అసంగ త్వం కిం అసంగ సచ్చిదానంద స్వరూప, నేను సచ్చిదానంద స్వరూపుడను. ఇంకా ప్రకాశ స్వరూపుడును, ప్రకాశ స్వరూప శుద్ధ చైతన్యం అన్నమాట. ఇంకా సర్వాంతర్యామి, నేను సర్వాంతర్యామి చిదాకాశ రూపుడను, చిదాకాశ రూపోస్మీతి దృఢనిశ్చయ రూపో పరోక్ష జ్ఞానం, అది పరోక్ష జ్ఞానవాన్ జీవన్ముక్తః. ఈ విధంగా ఈ దృఢమైనటువంటి నమ్మకం కలిగినటువంటి రూపం కలిగినటువంటి అయిన అపరోక్ష జ్ఞానం, రూపో అపరోక్ష జ్ఞానవాన్ జీవన్ముక్తి. పరోక్ష అంటే ఇక్కడ ఎవనికి ఉండునో అతడే జీవన్ముక్తుడు అన్నాడు. ఇక్కడ చిదాకాశ రూపమైనటువంటి నిశ్చయ రూపమైనటువంటి అపరోక్ష జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, అపరోక్ష జ్ఞానం ఎవరికి ఉంటుందో అతడే జీవన్ముక్తుడు అంటున్నాడు. ఈ విధమైనటువంటి మనము శరీరంతో ఉన్నప్పుడు ఏ విధంగా మనము శరీరాన్ని అలాగే జాతిని భేదబుద్ధితో శరీరం నేనని దృఢంగా ఎలా నమ్ముతున్నామో, ఆ యొక్క వాక్యము ద్వారా విన్నటువంటి వాక్యం ద్వారా నేను పురుషుణ్ణి కాదు, నేను బ్రాహ్మణుడు కాదు, నేను శూద్రుని కాదు, నేను సర్వాంతర్యామి అయినటువంటి చిదాకాశ రూపమైనటువంటి పరమాత్మ స్వరూపుడిని ఎవరైతే దృఢంగా నమ్ముతాడో, అపరోక్ష జ్ఞానం ఎవడుకుంటుందో అతడే జీవన్ముక్తుడు అని బ్రహ్మైవాహం అస్మీతి అపరోక్ష జ్ఞానేన నిఖిల కర్మ బంధన్ విర్ముక్త స్యాత్. ఎప్పుడైతే బ్రహ్మమై ఉన్నాను అనేటువంటి అపరోక్ష జ్ఞానం చేత సకల కర్మ బంధం నుంచి విముక్తి అయిపోతాడంట. నేను బ్రహ్మమై ఉన్నాననేటువంటి అపరోక్ష జ్ఞానం చేత జీవన్ముక్తుడు ఏమవుతాడంటే సర్వకర్మ బంధం నుంచి ముక్తుడైపోతాడు. ముక్తుడు ఎప్పుడు అవుతాడని చెబుతున్నాడు? ఎప్పుడైతే తన స్వరూప జ్ఞానం పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాడో ప్రత్యక్షంగా. అంటే పరోక్షం అంటే శాస్త్ర జ్ఞానం చేత కాదు, ప్రత్యక్షంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఏమవుతాడంటే సర్వబంధం నుంచి ముక్తుడవుతాడనమాట. కేవలం భౌతికంగా సన్యాసం తీసుకుని భౌతికంగా వదిలినంత మాత్రాన బంధాలు వదిలిపెట్టాల. ఎప్పుడైతే అనుభూతి పొందుతాడో అప్పుడు పూర్తిగా నిజమైనటువంటి పరబ్రహ్మ స్థితుడు, అసంగుడు, ఎటువంటి సంగం లేనటువంటి వాడిగా పరబ్రహ్మ స్థితిని పొందుతాడు అని చెబుతున్నాడు. నేను కర్మాణి కతి విధాని సంతీతి చేత్ ఆగామి సంచిత ప్రారబ్ధ భేదేన త్రివిధాని సంతి. ఇప్పుడు కర్మలు అనేటువంటివి ఎన్ని విధాలు, అది అనగానేమిటి అంటే ఎన్ని విధాలవి అంటే ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అని భేదంతో 3 విధాలుగా ఉన్నాయి. కర్మలు ఎన్ని విధాలు ఉన్నాయి? ఎన్నిటి? ఆగామి, సంచితము, ప్రారబ్ధం అని 3 విధాలుగా ఉన్నాయి. జ్ఞానోత్పత్తి అనంతరం జ్ఞానదేహ కృతం పుణ్యపాపరూపం కర్మ యదస్తి
తదాగ ఆగమమిత్యభిధీయతే. ఇప్పుడు జ్ఞానోత్పత్తి కలిగిన తర్వాత, జ్ఞానోత్పత్తి అనంతరం కలిగిన తర్వాత, జ్ఞానోదయం కలిగిన తర్వాత జ్ఞాని దేహ కృతం. ఇప్పుడు జ్ఞాని యొక్క దేహము చేత చేయబడినటువంటి, జ్ఞాని యొక్క దేహంతో చేయబడినటువంటి ఏదైతే ఉన్నాయో పుణ్యపాప రూపంలో అయినటువంటి ఆ కర్మ ఏదైతే ఉందో అది కలదో అదేమవుతుంది, ఆగామి అని చెప్పబడుతున్నది. అంటే జ్ఞానికి ఆగామి కర్మ ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. ఆగామి కర్మ అవుతుంది అంటున్నాడు అని చెప్పబడుతున్నది. ఇప్పుడు ఎప్పుడు జ్ఞానోదయం కలిగిన తర్వాత జ్ఞాని చేత చేయబడినటువంటి పుణ్య పాపకర్మల చేత ఏర్పడినటువంటిది ఏదైతే ఉందో, ఏది కలదో అది ఆగామి అని చెప్పబడుతున్నది. అనంతకోటి జన్మానాం బీజభూతం సద్ యత్ కర్మజాతం పూర్వార్జితం తిష్టతి తత్ సంచితం జ్ఞేయం. సంచిత కర్మ అంటే ఏంటి చెబుతున్నాడు. అంటే అనంతకోటి ఉత్తర జన్మలకు, అనంతకోటి ఉత్తర జన్మలకు బీజభూతమైన పూర్వజన్మ మూలం ఆర్జించబడినటువంటి అనంతకోటి ఉత్తర జన్మలు, అనంతకోటి ఉత్తర జన్మలకు అంటున్నాడు. బీజమైనటువంటి, ఇప్పుడు ఈ జన్మ ఉంది, తర్వాతది అనేది వచ్చేది ఏంటంటే ఉత్తర జన్మ అంటారు. దానికి బీజములుగా ఉన్నటువంటిది, బీజభూతమైనటువంటి పూర్వజన్మములు ఆర్జించినటువంటి కర్మలు అన్నమాట. అది సంచితం అని చెప్పబడుతున్నది. ఇది అనంతకోటి ఉత్తర జన్మలకు బీజం అంట. బీజభూతమై అంటే బీజస్వరూపమై పూర్వజన్మల్లో, అది బీజస్వరూపమై ఉంది. ఎక్కడుంది, పూర్వజన్మల్లో మనం సంపాదించుకున్నటువంటిది ఏదైతే ఉందో కర్మ, అది సంచిలో ఉంది. అది ఏంటిది, ఉత్తర జన్మలకి బీజంగా ఉంది. అది ఇంకా తయారవుతుంది. ఇప్పుడు ప్రారంధం అనుభవిస్తున్నాము, అది సంచిలో మరొక జన్మకి రెడీగా ఉంది, అది ఇవ్వడానికి బీజంగా. అది ఈ జన్మ ఇప్పుడు ప్రారంధం అనుభవించిన తర్వాత మరుక్షణం ఏమైపోతుందంటే అది ఉత్తర జన్మ అనేది దాని నుంచి స్టార్ట్ అయిపోతుంది. తర్వాత జన్మ అనేది ఇక్కడి నుంచి మొదలైపోతుంది అన్నాడు. అది సంచితము అంటున్నాడు. దాన్ని సంచిత కర్మ అంటున్నాడు. సంచితము, అది సంచితంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఉత్తర జన్మ కారణం అవుతుంది. ఏదైతే ఉత్తర జన్మ స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది, అది ప్రారంభం అయిపోద్ది దానికి. అక్కడి నుంచి మళ్ళీ మనం పూర్వజన్మ ఇప్పుడు చేసుకున్న పూర్వజన్మలో చేసినటువంటి మళ్ళా బీజాలు ఏవైతే ఉన్నాయో తయారైనటువంటి మళ్ళీ ఇంకొక ఉత్తర జన్మకు రెడీ అవుతాయి. అందుకే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే మనకి ఉత్తర జన్మలు అనేటువంటి ఏమిటనేది నెక్స్ట్ అనేది ఫ్యూచర్ ఏదైతే ఉందో, ఇంకొక జన్మ అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ రెడీగా ఉంది అక్కడ డేటా మొత్తం కూడా. నీకు నెక్స్ట్ జన్మ ఏంటో అనేది చక్కగా ఏంటంటే సంచిత కర్మలో ఉంది అది. మనము ఇప్పుడు చేసుకునే ఏవైతే ఉన్నాయో జ్ఞాన ఉత్పత్తి తర్వాత చేసుకునే ఆగామి అవుతుంది అన్నాడు కదా. జ్ఞాన ఉత్పత్తికి ముందు కూడా చేసింది ఏదైతే ఉందో ఇవి కూడా ఏంటంటే మళ్ళా సంచితంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయి మళ్ళీ అవి ఏంటంటే బీజాలుగా తయారైపోయి మళ్ళా జన్మలకు కారణమవుతున్నాయి అన్నమాట. అందుకే చేసే ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటే జన్మలకు హేతువులు అవుతున్నాయి ఇవన్నీ కూడా. అందుకే ప్రారబ్ధ కర్మ కిమితి చేత్ ఇది ఇదం శరీరం ఉత్పాది ఇహలోక ఏవ సుఖదుఃఖాది ప్రదం యత్ కర్మ తత్ ప్రారబ్ధం భోగేన నష్టం భవతీతి. ప్రారబ్ధ కర్మ ఏ విధంగా నష్టమవుతుందో చెబుతున్నాడు. ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే ఈ దేహం పుట్టించి ఈ దేహం పుట్టించి ఈ లోకంలో ఏంటి చేస్తుంది, ఇహలోకే ఉత్పాది ఇహలోకంలో ఏవం ఇహలోకంచే సుఖదుఃఖాదులను కలగజేయుచున్నది. సుఖదుఃఖాదులని కలిగించి అనుభవింపజేయటం వల్ల అదేమైపోతుంది, ప్రారబ్ధ కర్మ నశించిపోతుంది. ఈ సుఖదుఖాలు అనుభవించేటప్పుడు మళ్ళా నీకు ఆసక్తి అలాగే
లేదంటే ఆసక్తి జనించి మళ్ళీ కావాలని కోరిక పెరిగినప్పుడు ఏమవుద్దంటే మళ్ళా అది వాసన రూపంలో మళ్ళా సంచిత కర్మలోకి వెళ్ళిపోయి మళ్ళా జన్మలకి హేతు అవుతుంది. అది ఆసక్తి లేకుండా అనుభవించి దుఃఖంతో కానీ ఆనందంతో కానీ అనుభవించి మర్చిపోయామనుకో అదేమవుతుంది, ప్రారంధ కర్మ నశించిపోతుంది. అందుకే ప్రారంధ కర్మ అనేది ఇప్పుడు ఈ శరీరంతో ఉత్పాదయ్యేటువంటి సుఖ దుఃఖాలను అనుభవింపజేస్తూ కలుగజేసే సుఖ దుఃఖాలని కలుగజేసి అనుభవింపజేయటం వల్ల నశించిపోతుంది. ప్రారబ్ధ కర్మాణం భోగా దేవక్షయ ఇది. ప్రారబ్ధ కర్మ వల్ల అనుభవం వల్ల ఏమవుతుంది, వల్లనే భోగాద్ ఏవ క్షయం ఇది. ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అనుభవించుట వల్లనే క్షయమవుతాయి అన్నాడు. భోగాద్ అంటే అనుభవించడం వల్ల మాత్రమే క్షయ ఇది, క్షయమవుతుంది. మరి సంచిత కర్మ బ్రహ్మైవాహమితి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. ఇప్పుడు సంచిత కర్మలన్నీ ఎలా నశించిపోతాయి అంటే నీకు అనుభవ జ్ఞానం స్వరూప జ్ఞానం కలిగినప్పుడు, అంటే నేను బ్రహ్మైను, సంచిత కర్మ నేను బ్రహ్మము అనేటువంటి నిశ్చయాత్మ బుద్ధి ఎప్పుడైతే అనుభవంతో అవుతుందో, జ్ఞానం చేత అనుభూతి కలిగిన మరుక్షణం ఏంటంటే నశించిపోతుంది. ఆగామి కర్మ మరి ఎలా నశిస్తుంది, జ్ఞానేన నశ్యతి. ఆగామి కర్మ ఎలా నశిస్తుంది కూడా జ్ఞానం చేతే నశిస్తుంది. అది ఆగామి కర్మ కూడా పోతుంది. ఎందుకని, ఈ దేహానికి సంబంధించినటువంటివే సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు. ఎప్పుడైతే ఈ జీవుడు ఈ శరీరము నేను కాదు, శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలు నేను కాదు అని నమ్మిన మరుక్షణం ఏమైపోతుంది అంటే అది పూర్తిగా ఈ శరీర ధర్మాలకు అతీతమైనటువంటి స్వరూప జ్ఞానంతో కలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ శరీరానికి సంబంధించిన ఆగామి సంచిత కర్మలన్నీ కూడా ఏమైపోతాయి అంటే పనికి రాకుండా పోతాయి అంతే. ఎందుకని, స్వరూపంతో అసంగమైనటువంటి నిరాకారమైనటువంటి పరమాత్మ స్వరూపంతో ఏకమైన మరుక్షణం ఏంటంటే ఈ శరీర ధర్మాలు దాని మీద పనిచేయవు. ఉద్యోగం పోయిన తర్వాత ఉద్యోగానికి సంబంధించిన ధర్మాలు ఉద్యోగికి ఏ విధంగా అయితే ఉండవో ఆ విధంగా ఎప్పుడైతే జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞాని యొక్క దృష్టిలో ఈ శరీరం మిథ్య మాయ లేనటువంటిదిగా భాషిస్తూ దానికి సంబంధించిన ధర్మాలు కూడా తనకి పట్టవు ఉండవు అని చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా అయితే ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుంటే ఉద్యోగం చేసేటప్పుడు మాత్రం ఉద్యోగ ధర్మాలు ఉంటాయి. ఉద్యోగాన్ని వదిలిన తర్వాత ఉద్యోగ ధర్మాలు ఏ విధంగా ఉండవో అదేవిధంగా, అంటే ఉద్యోగం వదిలిన తర్వాత ఇంటికి వస్తే యజమాని ధర్మాలు ఉంటాయి. అలాగే ఉద్యోగం చేసినంతసేపు ఉద్యోగి యొక్క ధర్మాలు ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత యజమాని ధర్మాలు ఉంటాయి. అలాగే ఇక్కడ శరీరంలో ఉండి శరీరం సంబంధించినటువంటి భోగాలు అనుభవిస్తూ శరీర ధర్మాలతో తాదాత్మ్యం చెందినంతకాలం జీవుడికి ఏమవుద్దంటే ఈ సంసారానికి సంబంధించినటువంటి ధర్మాలు 3 కర్మలు అంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మాలతో ముడిపడి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క శరీరం దేహం నేను కాదు, నేను పరమాత్మ స్వరూపుణ్ణని స్వరూపం నందు లయమైన మరుక్షణం ఏమైపోతుందంటే ఈ యొక్క శరీర ధర్మాలు ఏ విధంగా పని చేయకుండా ఉంటాయన్నమాట. అలాగే యజమానికి కూడా అంతే. ఉద్యోగాన్ని వదిలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యజమాని అంటే స్వరూపము. ఇక్కడ స్వరూపంగా ఉన్నప్పుడు ఏంటంటే స్వరూపానికి సంబంధించిన ధర్మాలే ఉంటాయి. స్వరూపానికి సంబంధించిన ధర్మాలు ఏంటి, అసంగము, సచ్చిదానంద స్వరూపము, అలాగే సాక్షి స్వరూపము, ఏటితో కలవనటువంటి స్థితి, నిరంతరము అనంత సుఖస్వరూపంగా ఉండేటువంటి స్థితి అన్నమాట. ఇది ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ. ప్రారబ్ధ కర్మ అనుభవించడంతో పోతుంది. ఆగామి కర్మ ఎలా పోతుంది, జ్ఞానం చేత పోతుంది. సంచిత కర్మ కూడా జ్ఞానంతోనే నశించిపోతుంది. ఇది ఈ యొక్క 2 కర్మలు పోగా ప్రారబ్ధ కర్మ ఇక అనుభవించటంతో శరీరము ఎప్పుడు వరకు అయితే ఉంటుందో అప్పుడు వరకు జ్ఞాని అయినా సరే శరీరాన్ని సాక్షిగా చూస్తూ దానిలో కలిగేటువంటి సంవేదనలన్నీ కూడా సాక్షిగా చూస్తూ దానికి అవసరమైనటువంటి కేవలము అవసరాలు, ఆకలి వేస్తే ఆహారం పెడుతూ నీళ్లు తాగిస్తూ దాంట్లో సాక్షిభూతుడుగా ఉంటూ జ్ఞాని శరీరం ప్రారబ్ధం
ఆగిపోయే వరకు, పడిపోయే వరకు కూడా అలా సాక్షిగా దానిలో జీవన్ముక్త స్థితిలో ఉంటూ ఉంటాడు. జీవిస్తూ ముక్త స్థితిలో ఉంటాడు విడివడి. ఆ విధమైనటువంటి స్థితిని కలుగుతుంది అన్నమాట ఈ యొక్క జ్ఞానం వల్ల. కించ అయితే ఇంకేమంటున్నాడు, ఏ జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి తాన్ ప్రతి జ్ఞానికృత మాగామి పుణ్యం గచ్చతి అంటున్నాడు. మరి బ్రహ్మజ్ఞాని ఎవరు స్తుతిస్తారో, ఇప్పుడు బ్రహ్మజ్ఞాని ఎవరైతే ఇక్కడ చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా, బ్రహ్మజ్ఞానిని ఎవరైతే పొగుడుతూ ఉంటారో, వాళ్ళు చేసినటువంటి జ్ఞాని యొక్క స్థితులు, జ్ఞాని యొక్క గుణాలు, జ్ఞాని యొక్క స్వరూపం, జ్ఞానిని పొగుడుతూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. ఎవరు భజిస్తూ ఉంటారు, ఆయన్ని ఎవరైతే భజిస్తూ ఉంటారో, ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారికి వారికి ఆ అజ్ఞాని చేసినటువంటి అంటే ఎవరైతే అలా పూజిస్తూ ఉంటారో ఆ జ్ఞాని చేసినటువంటి ఆగామి పుణ్యంలో వచ్చినట్టు పుణ్యం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ప్రాప్తిస్తుందంట. అందుకే జ్ఞానిని మనోళ్ళు చాలామంది భక్తులు ఏం చేస్తారు, వాళ్ళ ఫోటోలు పెట్టుకుని పూజించడం కానీ, వాళ్ళ స్మరణ చేయటం కానీ, అలాగే వాళ్ళకి సేవ చేయటం కానీ చేయటం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి పుణ్యం పాపంతో సంబంధం ఉంటుంది. జ్ఞానులకి ఎవరైతే వాళ్ళను తలుచుకుంటూ ఉంటారో, వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారో గొప్పగా, ఆ జ్ఞాని చేసినటువంటి పుణ్యఫలం ఏదైతే ఉందో వీళ్ళకి వెళ్ళిపోతుందంట. మరి ఏ జ్ఞానినం నిందంతి ద్విషంతి దుఃఖ ప్రధానం కుర్వంతి తాన్ ప్రతి జ్ఞానికృతం సర్వం ఆగామి క్రియమాణం యథవాచ్యం కర్మ పాపాత్మకం తద్గచ్చతి. చూడు, ఇప్పుడు ఎవరైతే జ్ఞానిని నిందిస్తారో, ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో, ఎవరు దుఃఖ పెడతారో వారికి జ్ఞాని చేసిన చేయుచున్న చెప్పరానటువంటి పాపకర్మలన్నీ కూడా ఆడికి వెళ్ళిపోతాయి. అందుకే జ్ఞానుల్ని చాలా జాగ్రత్తగా మన వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు. వారికి అవసరమైనటువంటివన్నీ ఇస్తూ ఉంటారు. వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకుని వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళు తపస్సు చేసుకునే విధంగా చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ విధంగా ఆయన చేసినటువంటి పుణ్యఫలం అంతా కూడా ఎవరికి వెళ్ళిపోతుంది, ఎవరైతే వాళ్ళకి సహకరిస్తారో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. ఎవరైతే వాళ్ళని బాధలకు గురి చేస్తూ, వాళ్ళని తిడుతూ, వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారో, ఆయన జ్ఞాని చేసినటువంటి ఏవైతే అంటే అజ్ఞానంలో చేసినటువంటి పాపకృత్యాలు, ఇంకా చేయబోయేటువంటి పాపము, అంటే జ్ఞాని అనేటువంటి వాడు సహజంగా పాపకృత్యం చేయడు. కానీ ఏంటంటే ఎప్పుడు చేస్తూ ఉంటాడు, పుణ్యక్రతువులు చేసేటప్పుడు వచ్చేటువంటి ఒక పాపకర్మలు కూడా ఉంటాయి. అంటే కొన్ని జీవులు చనిపోతూ ఉంటాయి, దాన్ని పాపము అంటారు. సహజంగా జ్ఞాని అయిన తర్వాత పాపం అనేది చేయడు. ఇప్పుడు భోజనం వండుతూ ఉన్నప్పుడు, తాను భిక్షాటం చేస్తున్నప్పుడు కానీ, తాను నిత్యకర్మలు చేసుకునేటప్పుడు కానీ కొన్ని జీవులు చనిపోతూ ఉంటాయి. నిత్యకర్మ అనేది జ్ఞానికి ఉండదు. కానీ ఏంటంటే కనీసం శరీర అవసరాలు తెచ్చుకునే సమయంలో, స్నానం చేసేటప్పుడు కానీ, మంచినీళ్ళు తాగినప్పుడు కానీ, గాలి పీల్చినప్పుడు కొన్ని జీవులు చనిపోతాయి. దానివల్ల కూడా ఉంటుంది పాపకర్మ. ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపకర్మలన్నీ కూడా ఎవరైతే ఈయన్ని తిడుతూ ఉంటారో జ్ఞాన్ని, వాళ్ళకి చెందుతాయంట ఇవన్నీ కూడా ఫలాలు. చూడు, ఈ విధంగా జ్ఞాని అయినటువంటి వాడికి పుణ్యము పాపం ఎవరికి వెళ్తాయి, ఆగామి కర్మలో ఉన్నాయి అంటే వాడిని తిట్టే వాళ్ళకి, వాళ్ళని పొగిడే వాళ్ళకి ఈ రెండు పాప పుణ్య కర్మలని రెండు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా జ్ఞాని యొక్క ఆగామి కర్మ గురించి వివరించాడు అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక విషయం గమనించవలని అంటున్నాడు. బ్రహ్మజ్ఞాని యొక్క ఉద్దేశపూర్వకంగా ఏ పుణ్య పాపకర్మలు అనేటువంటి చెయ్యడు. ఎందుకని, తాను జ్ఞాని అయిన తర్వాత దాన్ని ఎలా ఉంటాడు, శరీరాన్ని కేవలం సాక్షిభూతుడుగా ఉంటాడు. కేవలము శరీర ధర్మాలు మాత్రమే తీరుస్తూ ఉంటాడు దానికి. మరి ఏమంటే అలాంటి బ్రహ్మజ్ఞాని ద్వేషించేటువంటి వారికి అతడు చేసినటువంటి పాపము, పూజించేటువంటి పుణ్యము లభించు అని భావము అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే పాపకర్మలు పుణ్యకర్మలు అనేటువంటివి లేవు. అజ్ఞానవశంలో జ్ఞానం కలక ముందు చేసినటువంటివి కూడా ఉంటాయి, ఆగామి కర్మగా మారి ఉంటాయి. అవి వాటిలో కూడా చేరుతూ ఉంటాయి అన్నమాట దీంట్లో.
జ్ఞాని అయిన తర్వాత ఏ కర్మకు బందీ కాడు, చెయ్యడు కూడా. కావాలని ఏ కర్మ చేయడు. కేవలం శరీర ధర్మాలు తీర్చుకునే సమయంలో జరిగేటువంటి పాపపుణ్య కర్మలు కూడా ఉంటాయి. కాకపోతే అవి కేవలం సాక్షిభూతుడిగా చేస్తూ ఉంటాడు. గుణములు గుణముల యందు వ్యవహరిస్తున్నాయి అని. శరీరం ఆకలి వేస్తుంది పెడుతున్నాను, గుణాగుణేషు వర్తంతి ఇది ధారయన్, జ్ఞాని యొక్క స్థితి అనమాట. తదా చ ఆత్మవిత్తు సంసార తీర్త్వ బ్రహ్మానందమిహైవ ప్రాప్నోతి. ఈ విధంగా ఆత్మవేత్త, ఆత్మను తెలుసుకున్న అంటే ఆత్మతత్వం తెలిసినటువంటి వాడు, ఆత్మేత ఆత్మానుభూతి కలిగినటువంటి వాడు సంసారాన్ని దాటి ఈ లోకం నందే బ్రహ్మానందం పొందుతున్నాడు అంటున్నాడు. అందుకే ఆత్మజ్ఞాని అనేటువంటి వాడు ఈ లోకంలో బ్రహ్మానుభూతి కలుగుతుంది. తరతి శోకమాత్మవిత్, ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం. ఇది శృతేహే. ఆత్మవేత్త శోకమును శోకమనేటువంటి ధరించుచున్న అంటే ఆత్మవేత్త శోకమును అంటే శోకమును ధరించుచున్నాడని వేదను ఉపదేశిస్తుంది. అంటే శోకమును తరతి అంటే దాటుతున్నాడు, దుఃఖాన్ని దాటివేస్తున్నాడు. ఒక ఆత్మవేత్త మాత్రమే దుఃఖం అనేటటువంటి దాన్ని దాటుతున్నాడు, వేద ఉపదేశిస్తున్నది అంటున్నాడు ఇక్కడ. అందుకే తరతి శోకం ఆత్మవిత్ అంటే, తరతి అంటే దాటడం, తరిస్తున్నాడు అంటే దాటుతున్నాడు. దేన్ని? శోకాన్ని. ఎవరు? ఆత్మవిత్తు అని శృతి వాక్యం అనమాట. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సుఖాన్ని శోకాన్ని అనుభవంతో, సామాన్యులు ఏం చేస్తున్నారు? శోకాన్ని అనుభవిస్తున్నారు, కానీ ఈ శోకాన్ని దాటుతున్నాడు అన్నాడు. జ్ఞానం సంప్రాప్తి సమయే ముక్తో తను త్యజతు వా ఆకాశ్యం తను త్యజతు వా కాస్యం స్వపశ్చస్య గృహేదవ జ్ఞాన సంప్రాప్తి సమయే ముక్తో సౌ విగతాశయః అన్నాడు. ఇది స్మృతేచ్ఛ, ఇది స్మృతి వాక్యంగా చెబుతున్నాడు. ఇది లాస్ట్ ఈ యొక్క శ్లోకం ద్వారా చెప్తున్నాడు అనమాట. ఈ ఆత్మజ్ఞానం ప్రాప్తించిన సమయం ముందే జీవన్ముక్తుడు అయినటువంటి వాడు తన దేహమును కాశీలో విడిచినా కానీ, చండాలుడింట్లో విడిచినా కానీ అతడు ఏమైపోతున్నాడు? అందుకే తను త్యజతు అంటే శరీరాన్ని వదిలిపెట్టినా, ఎక్కడ వదిలిపెట్టినా? కాశ్యాం స్వపశ అంటే చండాలుడి గృహంలో కానీ, అలాగే కాశ్యంలో వదిలిపెట్టినా కానీ, జ్ఞాన సంప్రాప్తి సమయే ఈ యొక్క జ్ఞానం కలిగినటువంటి ప్రాప్తించిన సమయంలో జీవుడు సమయంలో ఏమంటున్నాడు? సమయంలో ముక్తో సౌ విగతాశయః. ఆడేమవుతాడు ఇక్కడ? ఎక్కడ వదిలిపెట్టినా, చండాలింట్లో వదిలిపెట్టినా కానీ విగతాశయుడు అంటే ఏ ఆశలు లేనటువంటి వాడు కావున నిత్యముక్తుడు అగుచున్నాడు. ఇది ధర్మశాస్త్రంలో చెప్తుంది. అంటే జ్ఞాని అయినటువంటి వాడు వీడికిలాగా సామాన్యులుగా అజ్ఞానులాగా ఏంటంటే ఒక పుణ్యక్షేత్రాలు, ఒక తీర్థస్థలాల్లో శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళు ముక్తులవుతారనేటువంటి పురాణ వచనం ఉంది. అంటే కాశీలో శరీరాన్ని వదిలిపెడితే అక్కడ ఈశ్వరుడు అక్కడ జీవుడికి ప్రణవోపదేశం చేస్తాడని ఒక పురాణంలో ఉంది. కాశీ పురాణంలో ఉంది. స్కాంద పురాణంలో చెప్తాడనమాట దాంట్లో. అందుకేంటంటే ఇక్కడ అలా కాకుండా జీవన్ముక్తుడైనటువంటి వాడు అంటే జ్ఞాని అయినటువంటి వాడు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు జ్ఞానం కలిగినటువంటి స్థితిలో ఉంటే, శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో జ్ఞాని అయి ఉంటే ఆడు శరీరాన్ని కాశీలో వదిలిపెట్టినా, అలాగే చండాలుడి ఇంటి యందు వదిలిపెట్టినా కానీ తాను ముక్త స్థితినే పొందుతాడు.
అంటే మళ్ళా జన్మలేనటువంటి స్థితినే పొందుతాడని చెప్తున్నాడు. ఇది శ్రీమత్ శంకరాచార్య విరచితం తత్వబోధ అనేటువంటి వేదాంత ప్రకరణ గ్రంథము పరిసమాప్తం. శ్రీమత్ పరమేశ్వరార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.